వెల్కమ్ టు మనా చెఫ్. ఈరోజు విలేజ్ స్టైల్ చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది ఎంతో రుచిగా ఉండే కర్రీ. దానికి ముందుగా కావాల్సిన పదార్థాలు: శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ 1/2 కిలో. ఈ చికెన్ని పెద్ద ముక్కలుగా తీసుకోవద్దు, ఇలా మీడియం సైజ్ ముక్కలు తీసుకుంటే కూర చాలా రుచిగా ఉంటుంది. ఉల్లిపాయలు 2, టమాటా 1, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, కారం 2 టీ స్పూన్లు, ఆయిల్ కొంచెం, వెల్లుల్లి రెమ్మలు 7 తీసుకోండి, చిన్న అల్లం ముక్క, లవంగాలు 5, చెక్క 1 చిన్న ముక్క, జీలకర్ర 1/2 టీ స్పూన్, ధనియాలు 2 టీ స్పూన్లు, గసగసాలు 1 టీ స్పూన్, కరివేపాకు 1 రెమ్మ, కొత్తిమీర కొంచెం, ఒక చిన్న కొబ్బరి ముక్క, పచ్చిమిరపకాయలు 3 ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకోండి. ఇవన్నీ మనకి విలేజ్ స్టైల్ చికెన్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని దాంట్లో ఈ శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ చికెన్ని వేసుకోండి. ఇది చాలా సింపుల్ అండి, ఎవరైనా చేసేసుకోవచ్చు. అదేవిధంగా ఎంతో రుచిగా కూడా ఉంటుంది. దీంట్లో ఉప్పు, తగినంత ఉప్పు. ఇది అన్నంలో, రాగి సంగటిలో, అలాగే చపాతీ, పూరి ఇలాంటి వాటిల్లో చాలా రుచిగా ఉంటుంది. ఎంత సింపుల్గా అయిపోతుందో అంతే విధంగా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. కొంచెం పసుపు, ఇవన్నీ పచ్చివే వేసేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు, విలేజ్లో ఇలానే చేసుకుంటారు, మనలాగా అన్నీ ఆయిల్స్లో వేయించేసి చేయరు. కరివేపాకు కూడా ఇలా తుంచి వేసేసేయండి. ఇది ఎంత సింపుల్గా అయిపోతుందో అదేవిధంగా అంతే టేస్ట్గా కూడా ఉంటుంది. దీన్ని ఒక్కసారి మీరు ట్రై చేసి చూసారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. ఈ పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసేయండి. వేసేసి ఒకసారి ఈ విధంగా అనాలి. చికెను, ఈ ఉప్పు అన్నీ బాగా పట్టేటట్టు. ఈ చికెన్లో ఈ పచ్చివి, టమాటా, ఉల్లిపాయ ఇవన్నీ బాగా ఉడికినప్పుడు మంచి స్మెల్, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇవన్నీ వేసుకున్నాం కదా, దీంట్లోనే ఆయిల్ వేసేసేయండి. ఆయిల్ వేసి ఇంకొకసారి మొత్తం ఈ విధంగా అనండి. సింపుల్గా అయిపోయే చికెన్ కర్రీ ఇది. చూసారు కదా, దీనిని ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసేసుకొని ముందుగా మనం కలిపి పెట్టుకున్న చికెన్ని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. స్టవ్ మీద పెట్టుకొని ఫస్ట్ కొంచెం సిమ్లో పెట్టేసి బాగా మగ్గనివ్వాలి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత తీసి కలుపుదాం మనం. ఈలోపు ఆ చికెన్ బాగా ఉడికిపోయేలోపు ఒక రోలు ఇలా శుభ్రంగా కడుక్కొని
దాంట్లో ఈ ధనియాలు, జీలకర్ర, ఫస్ట్ తీసుకున్నాం కదా చెక్క, ఈ లవంగాలు, ఈ గసగసాలు. ఇది మసాలా రోట్లో నూరుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది విలేజ్ స్టైల్ అన్నాం కదా. మీ దగ్గర రోలు లేనట్లయితే మిక్సీలో కూడా వేసుకోండి, కాకుంటే టేస్ట్ దీంట్లో బాగుంటుంది. దీన్ని అన్నీ బాగా దంచుకోవాలి. చూసారు కదా, ఇలా మెదిగితే సరిపోతుంది. ఈ విధంగా ఇప్పుడు దీంట్లో మనం ముందుగా తీసుకున్నాం కదా కొబ్బరి ముక్క, ఈ కొబ్బరి ముక్కను కూడా వేసేసి బాగా దంచుకోవాలి. కొబ్బరి ముక్క కూడా బాగా మెదిగిపోయిన తర్వాత చూసారు కదా, ఈ విధంగా మెదిగిన తర్వాత ఈ అల్లము, వెల్లుల్లి కూడా వేసేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి కూడా ఈ మసాలాలో బాగా మెదిగిపోవాలి. మనం ఇన్స్టెంట్గా వేసుకునే మసాలాలు అన్నిటికంటే ఇది ఎంతో రుచిగా ఉంటుంది. చూసారు కదా, ఈ అల్లం వెల్లుల్లి కూడా వేసేసి దంచుకున్న తర్వాత ఇలా వస్తుంది. దీనిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఈ విధంగా మసాలా ముద్ద రెడీ అయిపోయింది కదా, దీన్ని ఒక పక్కన పెట్టుకుందాం. ఈలోగా మూత తీసి చూద్దాం. చూసారు కదా, ఈ చికెన్ చక్కగా ఉడికిపోతూ ఉంది. ఉల్లిపాయలు, టమాటా ముక్కలు కూడా దీనిలో ఉడికి మంచి స్మెల్ వస్తుంది కదా ఉడికేటప్పుడే. ఈ పచ్చివి కదా, పచ్చి ఉడుకుతూ ఉంటే స్మెల్ కూడా బాగా వస్తుంది. ఒకసారి కింద నుంచి పైదాకా కలిపి పెట్టండి. కలిపెట్టి ఇంకొక 2 నిమిషాలు మూత పెడదాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. బాగా ఉడికిపోతుంది కదా, మనం వాటర్ వేయకుండానే ఈ చికెన్లో వాటర్ వచ్చేసాయి. మీకు అన్నంలో కావాలి అంటే కొంచెం చిక్కగా చేసుకోండి, అంటే గుత్తంగా వచ్చేటట్టు చూసుకోండి. లేదు దోశ, చపాతీ, పూరి, రాగి సంగటి ఇలాంటి వాటిల్లో తినాలి అనుకుంటే కొంచెం లిక్విడ్గా ఉండేటట్టు, అంటే కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోవాలి. ఉడుకుతుంది కదా,
ఒక్కసారి హైలో పెట్టేసి మూత పెట్టేసేయండి. 10 నిమిషాల్లో ఉడుకుతుంది. ఇప్పుడు ఒకసారి మూత తీసుకుందాం. బాగా ఉడికిపోతుంది కదా. దీంట్లో కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవద్దు. చెప్పాను కదా, మీరు పులుసు కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి. అన్నంలోకి అయితే కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఈ ఆయిల్ మొత్తం పైకి తేలేటట్టు చిక్కగా ఉడికిపోతుంది. అప్పుడు మనం ఆ మసాలా ముద్దని వేసుకుందాం. మూత పెట్టేసి ఆయిల్లో పెట్టి ఉడికించండి. మూత తీసి చూద్దాం. హాఫ్ ఉడికిపోయింది కదా చికెను. ఇప్పుడు మనం ముందుగా నూరి పెట్టుకున్న ఈ మసాలా ముద్దను కూడా వేసేసేయండి. వేసేసి ఒకసారి బాగా కలియబెట్టండి. మసాలా ముద్దను కూడా వేసిన తర్వాత మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు ఉడికిద్దాం. ఎందుకంటే ఈ మసాలా కూడా బాగా చికెన్కి పట్టాలి కదా. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూసారా, చక్కగా ఉడికిపోయింది కదా. మీకు ఇంకా స్పైసీగా కావాలి అంటే దీనిలో లాస్ట్లో కొంచెం గరం మసాలా కూడా చల్లుకోండి, బాగుంటుంది. లేదు ఇలానే తినాలనుకుంటే ఇలా తిన్నా బాగానే ఉంటుంది. ఇది నేను కూరలో చేశాను కాబట్టి చిక్కగా గుత్తంగా చేశాను. మీరు దోశ, చపాతీ, పూరి, రాగి సంగటి ఇలాంటి వాటిల్లో కావాలి అనుకుంటే కొంచెం పులుసులాగా చేసుకోండి. అంటే వాటర్ కొంచెం ఎక్కువ వేసుకోండి, సరిపోతుంది. లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, ఎంతో రుచిగా ఉండే విలేజ్ స్టైల్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, ఎంతో రుచిగా ఉంటుంది. చెప్పాను కదా, ఇది కర్రీలో అయితే ఇలా చిక్కగా చేసుకోండి. దోశ, చపాతీ, పూరి, రాగి సంగటి ఇలాంటి వాటిల్లోకి అయితే కొంచెం లిక్విడ్గా చేసుకోండి, ఎంతో రుచిగా ఉంటుంది. ఈ వంటకాన్ని మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఈ వంట మీద మీ కామెంట్స్ని కూడా పంపించండి.